Good morning, all of you, dear students. Please look at 25th problem. A small problem. Can I read the question? Yes. Vikalp Limited provides you the following information for the year ended 31st March 2019. Earnings before interest and tax. ఇదంతా existing data. Existing EBIT ఎంత ఉందంట 28,80,000. Less interest on long-term loan 2,70,000. Interest rate is 12%. So when you know the interest rate and interest amount, can you calculate long-term loan amount? Yeah, 2,70,000 divided by 12%. 22,50,000. That's the long-term loan. Interest on debentures at the rate 10%. Debentures were issued on 1/8/2018. Now this data is given on 31st March 2019. అంటే డిబెంచర్స్ 1/8/2018 మనం ఇష్యూ చేసామంటే 8th month, 9th month, 10th month, 11th month, 12th month, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. టోటల్ ఎన్ని మంత్స్ ఇంట్రెస్ట్? 8 months ఇంట్రెస్ట్ మనం పే చేయాలి. అది 3,60,000 8 months ఇంట్రెస్ట్. అర్థమవుతుందా? ఈ 3,60,000 ఎన్ని మంత్స్ ఇంట్రెస్ట్? 8 months ఇంట్రెస్ట్. ఇక్కడ ఇచ్చిన 10% పరాణం ఇంట్రెస్ట్. సో ఈ 3,60,000 8 months ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు కదా, దాని నుంచి మనం డిబెంచర్స్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఈ 3,60,000ని 12 months ఇంట్రెస్ట్ కింద కన్వర్ట్ చేయండి. ఇంటూ 12/8 వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది 1 year ఇంట్రెస్ట్ అవుతుంది కాబట్టి డివైడ్ బై 10% వేయండి. యాన్యువల్ ఇంట్రెస్ట్ డివైడ్ బై ఇంట్రెస్ట్ రేట్ పరాణం వేస్తేనే కదా లోన్ అమౌంట్ వచ్చేది. ఎంత? హౌ మచ్? 54 lakhs. That's your 10% debentures amount. Okay. Earnings before tax less income tax at 30%. Earnings after tax. We don't have preference share capital here, so no need to deduct preference dividend. 6,30,000 equity shares of 10 rupees each. Divide just say I'll get EPS, but straight ruling market price per share ichesadu. Enta ruling market price 24. నెంబర్ ఆఫ్ షేర్స్ 6,30,000 కాబట్టి కరెంట్ ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా మనం తెలుసుకోవచ్చు. బట్ దాని రిక్వైర్మెంట్ ఎంత ఉందో చూద్దాం. అన్డిస్ట్రిబ్యూటెడ్ రిజర్వ్స్ అండ్ సప్లస్ అంటే ఏంటమ్మా? ఎస్, రిజర్వ్స్ అండ్ సప్లస్. రిజర్వ్స్ అండ్ సప్లస్ అంటేనేగా అన్డిస్ట్రిబ్యూటెడ్. వాట్ యూ సే? డిస్ట్రిబ్యూట్ చేస్తే డివిడెండ్ అయిపోయింది. అది డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉండేదాన్ని మనం రిజర్వ్స్ అండ్ సప్లస్ అంటాం. రిజర్వ్స్ అండ్ సప్లస్కి అదర్ నేమే అన్డిస్ట్రిబ్యూటెడ్ రిజర్వ్స్ అండ్ సప్లస్. సో ఇదేదో కొత్తది కాదు. అన్డిస్ట్రిబ్యూటెడ్ రిజర్వ్స్ అండ్ సప్లస్ అన్నా, రిజర్వ్స్ అండ్ సప్లస్ అన్నా, రీటైన్ ఎర్నింగ్స్ అన్నా, ఆల్ ఆర్ వాట్? సేమ్. ఓకే. సో అన్డిస్ట్రిబ్యూటెడ్ రిజర్వ్స్ అండ్ సప్లస్ అన్నా, రిజర్వ్స్ అండ్ సప్లస్ అన్నా, రీటైన్ ఎర్నింగ్స్ అన్నా, ఆల్ ఆర్ వాట్? సేమ్. The company needs to raise 30 lakh rupees for modernization of its plants and has the following options of raising the funds. ఇక్కడ అండ్ కలిసిపోయింది చూస్తాం. ఓకే. సో మోడర్నైజేషన్లో పార్ట్గా ప్లాంట్ మోడర్నైజేషన్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలంట? 30 lakh rupees ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేయాలంటే 30 lakh rupees మనం రైజ్ చేయాలి ఫండ్. ఓకే. సో ఆ 30 lakh rupees రైజ్ చేయడానికి మనకి సెవరల్ ఆల్టర్నేటివ్స్ చెప్తున్నాడు. రైజ్ ద ఎంటైర్ ఫండ్స్ బై 13% లాంగ్ టర్మ్ లోన్ ఆర్ రైజ్ పార్ట్లీ బై ఇష్యూ ఆఫ్ 75,000 ఈక్విటీ షేర్స్ ఎట్ ది రేట్ 20 rupees per share అండ్ ద బ్యాలెన్స్ బై 11% డిబెంచర్స్. అంటే మీనింగ్ ఈక్విటీ ద్వారా 75,000 into 20 మల్టిప్లై చేయండి. 15 lakhs ఏమో ఈక్విటీ, బ్యాలెన్స్ 15 lakhs 11% డిబెంచర్స్ ద్వారా రైస్ చేయమన్నాడు. దిస్ ఇస్ ఆల్టర్నేటివ్ 2. ఓకే. ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఫండ్స్ ఎంప్లాయిడ్ టు ఇంప్రూవ్ బై 3%. ఎగ్జిస్టింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎగ్జిస్టింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి ఇంప్రూవైజేషన్ ఇంకో 3% వస్తుందంట. అంటే ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ గెటింగ్ 15% రిటర్న్ రైట్ నౌ, ఎక్స్ట్రాగా 3% యాడ్ అయ్యి నెక్స్ట్ న్యూ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత అవుతుంది? 18%. అంటే జస్ట్ నేను చెప్తున్నాను అంతే. అంటే ముందు మీరు ఎగ్జిస్టింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్పాన్షన్ ఆర్ అదర్వైజ్ మోడర్నైజేషన్ తర్వాత నా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నేను క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మళ్ళీ సెంటెన్స్ అవుతున్నా చూడండి. The company expects the rate of return on funds employed to be improved by 3% because of modernization, and that if debt equity ratio కూడా వాడే చెప్తున్నా, debt by debt plus equity, you know, debt by debt plus equity is a percentage. Okay, exceeds 45%. in case మీ debt by debt plus equity percentage 40%, 45% కన్నా ఎక్సీడ్ అయితే కనుక
then your price earning ratio is to go down by 15%. అంటే డెట్ బై డెట్ ప్లస్ ఈక్విటీ రేషియో కానీ మోర్ దాన్ 45% కానీ అయితే మీ పిఈ రేషియో 15% రెడ్యూస్ అవుతుందంట. అంటే ఏంటి సార్ ఇది మీనింగ్? యాక్చువల్లీ డెట్ బై డెట్ ప్లస్ ఈక్విటీ రేషియో ఓల్డ్ రేషియో ఆల్రెడీ ఉండుంటుంది, కానీ ఇప్పుడు నేను అడిషనల్గా ఫండ్ రైజ్ చేస్తున్నాను కదా, ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఆ సెకండ్ ఆల్టర్నేటివ్. ఈ రెండు ఆల్టర్నేటివ్స్లో ఫస్ట్ ఆల్టర్నేటివ్లో దేని ద్వారా రైజ్ చేస్తున్నాను? కంప్లీట్ లాంగ్ టర్మ్ లోన్. సెకండ్ ఆల్టర్నేటివ్లో ఈక్విటీ ప్లస్ డెట్. ఇప్పుడు మీరేం చేయాలంటే రెండు ఆల్టర్నేటివ్స్లోనూ డెట్ ఈక్విటీ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్ కేస్ మీ డెట్ ఈక్విటీ రేషియో అంటే డెట్ బై డెట్ ప్లస్ ఈక్విటీ రేషియో మోర్ దాన్ 45% ఉంటే ఉన్న ఎగ్జిస్టింగ్ పిఈ రేషియో నుంచి 15% రిడక్షన్ తీసుకోవాలి, అంటే ఇంటూ 85% అప్లై చేయాలి. ఒకవేళ డెట్ బై డెట్ ప్లస్ ఈక్విటీ రేషియో లెస్ దాన్ 45% ఉందనుకో, ఎగ్జిస్టింగ్ పిఈ రేషియోనే కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ పిఈ రేషియోతో పని ఏంటి సార్? మనల్ని మార్కెట్ వాల్యూ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మార్కెట్ వాల్యూ పర్ షేర్? ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. అందులో పిఈ రేషియో కావాలి కదా రెండు ఆల్టర్నేటివ్స్లోను. ఆ రెండు ఆల్టర్నేటివ్స్లోను పిఈ రేషియో రాసేటప్పుడు ఆల్టర్నేటివ్ 1లో కానీ 2లో కానీ మీ డెట్ బై డెట్ ప్లస్ ఈక్విటీ రేషియో మోర్ దాన్ 45% ఉందా, లెస్ దాన్ 45% ఉందో క్యాలిక్యులేట్ చేసి అకార్డింగ్లీ పిఈ రేషియో రాయాలి. మోర్ దాన్ 45% ఉంటే ఓల్డ్ పిఈ రేషియో నుంచి 15% రెడ్యూస్ చేయాలి, లెస్ దాన్ 45% ఉంటే ఓల్డ్ పిఈ రేషియోనే కంటిన్యూ చేయాలి. ఫస్ట్ దాని మీనింగ్ ముందు ఎగ్జిస్టింగ్ పిఈ రేషియో మీరు క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. ఆర్ యూ గెటింగ్? హలో, దిస్ ఇస్ ద పాయింట్. Required. If the company is to follow policy of maximizing market value of equity share, which option should it choose? So మార్కెట్ వాల్యూ పర్ షేర్ మ్యాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ అయితే కనుక ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలని అడుగుతున్నాడు. రైట్. ఇప్పుడు ఈ రెండు ఆల్టర్నేటివ్స్లోనూ ముందు నేను ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎక్స్పాన్షన్ తర్వాత నాకు ఏం తెలిసి ఉండాలి? మోడర్నైజేషన్ తర్వాత నాకు ఏం తెలిసి ఉండాలి? ఈబిఐటి తెలిసి ఉండాలి, అవునా కాదా? హలో, ఆఫ్టర్ మోడర్నైజేషన్ ఈబిఐటి తెలిస్తే దాని నుంచి ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని పిఈ రేషియోతో మల్టిప్లై చేసి ఏం క్యాలిక్యులేట్ చేస్తాను? మార్కెట్ వాల్యూ పర్ షేర్. ఆఫ్టర్ మోడర్నైజేషన్ ఈబిఐటి అంటే మీనింగ్ ఏంటి? సింపుల్, ఎగ్జిస్టింగ్ ఈబిఐటి ప్లస్ అడిషనల్ ఈబిఐటి. ఈ రెండు రావాలంటే ముందు అసలు మనం ఎగ్జిస్టింగ్ ఈబిఐటి ఆల్రెడీ మనకు తెలుసు, కానీ ఎగ్జిస్టింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తెలియదు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి ఎంత పర్సెంటేజ్ యాడ్ అవుతుంది? 3%. కాబట్టి ఫస్ట్ టాస్క్ ఏంటంటే నా ఎగ్జిస్టింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. am I right? ప్రాబ్లం నెంబర్ 250, రైట్? అని మీరు చెప్పట్లేదుగా, రాసేసాను. ఎస్. సో ఎగ్జిస్టింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ముందు ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కావాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్? EBIT by capital employed. So let me calculate existing capital employed. Working note number 1. Calculation of existing capital employed. Particulars amount rupees. ఫస్ట్ వన్, ఎగ్జిస్టింగ్ మీకు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉందా? ఎన్ని షేర్స్? బాయ్స్, ఎంత ఈక్విటీ షేర్ క్యాపిటల్? 63 lakhs, రైట్? ప్లస్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఆర్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. లాస్ట్లో ఇచ్చాడు చూడు, 60,50,000. యాడ్ ఇట్. కంగ్రాచులేషన్స్. I said congratulations. 60. అదే కదా, 69,50,000. 60,50,000. ఓ, మరి 6,50,000 అని చెప్పారు.
అంత గట్టిగా చెప్తున్నారు అయితే మీరు. యాడ్ చేయండి. 1,23,50,000. ఎస్. తర్వాత ఉన్న లోన్స్లో ఫస్ట్ 12% లాంగ్ టర్మ్ లోనేగా. ఇంట్రెస్ట్ అమౌంట్ డివైడెడ్ బై ఇంట్రెస్ట్ రేట్ వేస్తే లోన్ అమౌంట్ వస్తుంది, అవునా కాదా? ఐ డిడ్ ఇట్. ఎంత? 22,50,000 ప్లస్ 10% debentures which were issued on. చూడండి ఒకసారి, 10% debentures issued on 1/8/2018 అంటున్నాడు. అంటే అది 8 months ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అవునా కాదా? 8 months ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు 3,60,000 ఇంటూ ముందు దాన్ని పరాణం ఇంట్రెస్ట్ కింద కన్వర్ట్ చేయండి, ఇంటూ 12/8. అప్పుడు ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఇయర్ ఇంట్రెస్ట్ రేట్తో డివైడ్ చేయండి. అప్పుడు మీకు కావాల్సిన కంప్లీట్ డిబెంచర్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఎంత? 54 lakhs. 10% డిబెంచర్స్ వచ్చేసింది. యాడ్ చేయండి. 200 lakhs. This is your existing capital employed, right? You know, existing EBIT ఎంత చూడు. My existing EBIT 28,80,000. Am I right? A, B. You know, return on investment. Existing. Formula ఏంటమ్మా? EBIT by capital employed. అంటే B by A వేయచ్చా? B divided by A. వేసి చెప్పండి. 14.4%. ఎస్. అయితే మోడర్నైజేషన్ వల్ల ఇంప్రూవైజేషన్ ఎంత జరిగింది అన్నాడు? 3%. వాడాడు సెంటెన్స్, ఏం వాడాడు? It improved by 3%. So additional return. Additional return due to modernization. How much? 3%. Add J. 17.4%. This is my return on investment, new, right? Or after modernization. దీన్ని బేస్ చేసుకుని నేను క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే. సో సక్సెస్ఫుల్లీ మనం న్యూ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఈబిఐటి కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ ఈబిఐటి ఎంత? 28,80,000. ఓకే. యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత? అండ్ 200 lakhs కదా. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఎంత ఫండ్ రైజ్ చేస్తున్నాం? 30 lakhs. అంటే 2,30 lakhs అవుతుంది మనకు, అవునా కదా? సో 2,30 lakhs మీద మనకి స్ట్రైట్ అవే ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుంది? 17.4%. అప్లై చేయండి. 40,02,000 వస్తుంది. చూడండి వచ్చిందా లేదా? అది నా న్యూ ఈబిఐటి. అంటే ఎగ్జిస్టింగ్ ఈబిఐటికి అడిషనల్ ఈబిఐటి యాడ్ చేయడం ఏమేం కాదు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఈబిఐటి కూడా మారిపోతుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ మనకి ఎంత రిటర్న్ వస్తుంది? 14.4%. ఈవెన్ ఎగ్జిస్టింగ్ ఫండ్ మీద వచ్చే 14.4% కూడా ఇంప్రూవైజ్ అయినట్టే కదా. ఆర్ యూ గెటింగ్? ఈ 17.4% ఓన్లీ అడిషనల్ ఫండ్ మీద అని చెప్పలేదు. మోడర్నైజేషన్ తర్వాత ఓవరాల్గా టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీద మీకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ వస్తుంది? 17.4% వస్తుంది. అలాంటప్పుడు ఈ 17.4% ఓల్డ్ ఫండ్ ప్లస్ అడిషనల్ ఫండ్ టోటల్ ఎంత? 2,30 lakhs మీద ఎంత పర్సెంటేజ్ అప్లై చేయాలి? 17.4% అప్లై చేయాలి. దెన్ యుల్ గెట్ న్యూ ఈబిఐటి ఆఫ్టర్ మోడర్నైజేషన్. ఇస్ ఇట్ క్లియర్? హలో, ఎస్. ఇది ఏ వర్కింగ్ నోట్ అమ్మా? వర్కింగ్ నోట్ నెంబర్ 1. సో ఈబిఐటి క్యాలిక్యులేట్ చేయడం ఓకే. వన్స్ ఈబిఐటి వచ్చిన తర్వాత మళ్ళీ దానిలోంచి ఇంట్రెస్ట్ డిడక్ట్ చేసి ట్యాక్స్ డిడక్ట్ చేసి ఈఏటి ఆర్ ఈఏఈఎస్హెచ్ ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ 60 డివైడ్ బై ఏం చేస్తాం? నెంబర్ ఆఫ్
ఈక్విటీ షేర్స్, ఈపీఎస్ వస్తుంది. దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? పిఈ రేషియో. ఈ పిఈ రేషియోకి ఒక కండిషన్ పెట్టాడు కదా, ఆ కండిషన్ నేను ఇప్పుడు వర్కింగ్ అవుట్ 2లో చెక్ చేస్తాను. రెండు ఆల్టర్నేటివ్స్లో నా పిఈ రేషియో ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, సేమ్ కంటిన్యూ అవుతుందా లేదా చెక్ చేయాలి. అలా డిసైడ్ చేయాలని ముందు ఎగ్జిస్టింగ్ పిఈ రేషియో క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలా లేదా? ఎస్. ఎగ్జిస్టింగ్ పిఈ రేషియో ఫార్ములా ఏంటి? ఎంపీఎస్ బై ఈపీఎస్. మార్కెట్ ప్రైస్ పర్ షేర్, రూలింగ్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ వాడు ఇచ్చేసారు ఆల్రెడీ. ఎంత? 24. I just need to calculate EPS, right? MPS 24. EPS formula ఏంటి? Earnings available to equity shareholders 15,75,000 divided by number of shares ఎన్ని? 6,30,000. ఎంత? 2.5. 24 by 2.5 ఎంత వచ్చింది? 9.6 times వస్తుందంట. చూడండి అందరికి ఇదే వచ్చిందా? ఏంటిది? రైట్ నౌ మీ ఎగ్జిస్టింగ్ పిఈ రేషియో మోడర్నైజేషన్ ముందు, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆల్టర్నేటివ్, సెకండ్ ఆల్టర్నేటివ్ రెండు ప్లాన్స్ ఉన్నాయిగా మనకి. ప్లాన్ 1, ప్లాన్ 2. Calculation of P ratio under the given financial plans. First one, plan 1. అవునా కదా? ప్లాన్ 1 అంటే ఏంటి? రైజింగ్ ఎంటైర్ ఫండ్స్ బై 13% లాంగ్ టర్మ్ లోన్. ఎస్. ఫస్ట్ డెట్ ఈక్విటీ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే డెట్ బై డెట్ ప్లస్ ఈక్విటీ రేషియో. డెట్ బై డెట్ ప్లస్ ఈక్విటీ రేషియో ఇస్ ఈక్వల్ టు డెట్ ఈక్విటీ రేషియో అనే సెంటెన్స్ వాడేది కదా రాస్తాం. డెట్ ఈక్విటీ రేషియో ఇస్ ఈక్వల్ టు అంటే మళ్ళీ మీరు డెట్ ఈక్విటీ రేషియో అంటే డెట్ బై ఈక్విటీ రాసేస్తారమని నా భయం. అర్థమవుతుందా? దీనికి అదర్ నేమ్ డెట్ ఈక్విటీ రేషియో అని కూడా అంటూ ఉంటాం. ఏంటది? పర్సంటేజ్ రేషియో అని కూడా డెట్ ఈక్విటీ రేషియో అంటూ ఉంటారు. ఏంటి ఫార్ములా? డెట్ బై డెట్ ప్లస్ ఈక్విటీ. ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిమెంబర్ దట్. ఓకే. ప్లాన్ 1లో మొత్తం ఫండ్ లాంగ్ టర్మ్ లోన్ ద్వారా రైజ్ చేస్తున్నాం. అంటే ఈక్విటీ ఏమి ఇంక్రీజ్ అవ్వదు, ఓన్లీ డెట్ ఇంక్రీజ్ అవుతుంది. అవునా కదా? డెట్ ఎంత? ఎగ్జిస్టింగ్ డెట్ ఎంతో చెప్పండి జాగ్రత్తగా చూసి. క్యాలిక్యులేట్ చేశాంగా, జాగ్రత్త చూడి. రెండేగా, క్లియర్గా రాస్తాను ప్రతిదీ. 22,50,000 ప్లస్ 54 lakhs. రిమెంబర్ దట్. చెప్పండి ఒకసారి. 22,50,000 ప్లస్ వెయిట్ 54 lakhs ప్లస్ అడిషనల్గా ఇప్పుడు డెట్ రైస్ చేస్తున్నాం మళ్ళీని 30 lakhs. ఎందుకంటే ఆల్టర్నేటివ్ 1లో మొత్తం ఫండ్ 13% లాంగ్ టర్మ్ లోన్ ద్వారా రైస్ చేస్తున్నాం. ఎంత అమౌంట్? 30 lakhs డివైడెడ్ బై మళ్ళీ సేమ్ అవే నెంబర్స్. 22,50,000 డెట్టే కదా, ప్లస్ 54 lakhs ప్లస్ 30 lakhs. ఇక్కడతో డెట్ కంప్లీట్ అయినట్టేనా? లో ప్లస్ ఈక్విటీ ఎంత? ఐల్ షో యూ. చూడండి ఒకసారి, చూసి చెప్పండి. ఈక్విటీ అనగానే ప్రతి ఒక్కరికి షేర్ క్యాపిటల్ మీద వెళ్ళిపోతుంది. ఈక్విటీ అంటే విచ్ ఇంక్లూడ్స్ రీటైన్ ఎర్నింగ్స్. అంటే ఎంత? 123,50,000. ఓకే. డెట్ ఈక్విటీ రేషియోలో ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఓకే, ఇంక్లూడింగ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఇన్ ఫ్యాక్ట్ ఎంత? 123,50,000. ఇప్పుడు దీని పర్సంటేజ్ చెప్పండి నాకు. ఎవ్రీబడి అందరూ క్యాలిక్యులేట్ చేయండి. ఇంటూ 100 అమ్మా. ఇది 46.30%, which is more than 45% or less than 45%? When your debt by debt plus equity ratio is more than 45%, what is the consequence? My PE ratio will be reduced by 15%. Am I right or wrong? Since the debt equity ratio is more than 45%, the PE ratio goes down by how much percentage?
15%. Therefore, new PE ratio is equal to, so our existing PE ratio is 9.6 times, right? 9.6 into 85%. ఏమంటారు? 15% రిడక్షన్ కాబట్టి ఎంత? 8.16 times. ఓకే, ఎస్, ఇది ఫస్ట్ ఆల్టర్నేటివ్, ప్లాన్ 1. ఇప్పుడు మళ్ళీ ఇదే డెట్ ఈక్విటీ రేషియో ఏ ప్లాన్లో చెక్ చేయాలి? అది కూడా మోర్ దెన్ 45% అయింది అనుకోండి, అప్పుడు కూడా PE రేషియో 15% తగ్గించాలి. ఒకవేళ మోర్ దెన్ 45% అవ్వకపోతే సేమ్ PE రేషియో కంటిన్యూ అవుతుంది. ఓకే, సో డెట్ ఈక్విటీ రేషియో, సేమ్ ఫార్ములా, డెట్ బై డెట్ ప్లస్ equity. Now, under plan 2, I'm raising 15 lakhs through equity, 15 lakhs through 11% debentures, right? Hello? Yes. Debt. Actually existing debt enta? Malli cheppandi avey numbers. 22,50,000 plus 54 lakhs, right? ఇది ఎగ్జిస్టింగ్ డెట్. ఎక్స్ట్రాగా ఎంత డెట్ రైస్ చేస్తున్నాం ఇప్పుడు? 15 lakhs డివైడెడ్ బై మళ్ళీ అవే నంబర్స్, 22,50,000 ప్లస్ 54 lakhs ప్లస్ 15 lakhs. ఇది డెట్ ప్లస్ ఈక్విటీ. ఇంతకుముందు ఈక్విటీ ఎంత ఉంది మనకి? 123,50,000. అడిషనల్లీ ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఎంత ఈక్విటీ యాడ్ అవుతుంది? 15 lakhs. 123,50,000. హలో, ప్లస్ ఫ్రెష్ ఈక్విటీ 15 lakhs. ఇప్పుడు డెట్ బై డెట్ ప్లస్ ఈక్విటీ పర్సంటేజ్ చెప్పండి. 39. అందరికి అదే వచ్చిందో చెక్ చేయండి అమ్మా. 39.78% రావాలి. వచ్చిందా? హలో, 77 వచ్చింది, 76 వచ్చింది, ఏం చెప్పద్దు, ఎంతో కొంత తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఈ రేషియో లెస్ దాన్ 45%, మోర్ దాన్ 45%? సో ఎనీ చేంజ్ ఇన్ PE రేషియో? PE ratio is equal to 9.6 times. Within brackets, no change. ఇప్పుడు సక్సెస్ఫుల్గా PE రేషియో కూడా క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి we are eligible to calculate market value per share. Calculation of market value per share under the given financial plans. Columns, particulars, plan 1, plan 2. Plan 1 is raising all debt, plan 2 is raising equity and debt. What do you say? I need EBIT. This is my new EBIT after modernization. ఎంత టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్? ఎగ్జిస్టింగ్ 200 lakhs, ఎక్స్ట్రాగా రైస్ చేసినంత 30 lakhs. గుర్తుందా? 200 plus 30 టోటల్ 230 lakhs ఇంటూ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 17.4%. అప్లై చేసి 40,02,000. రెండు ప్లాన్స్లోనే సేమ్ అమౌంట్, 40,02,000 మైనస్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇంట్రెస్ట్ డైరెక్ట్ చేసేటప్పుడు చాలా అమౌంట్స్ ఉంటాయి మనకి, అవునా కాదా? ఇంట్రెస్ట్ ఫస్ట్ వన్ ఆన్ 12% లాంగ్ టర్మ్ లోన్, రైట్? LTL అని రాస్తాం. ఎంత అమౌంట్ వచ్చింది మనకి అది? యా, యాక్చువల్లీ మీరు క్యాలిక్యులేట్ చేసిన అదే వస్తుంది కదా, ఏమంటారు? సో బట్ స్టిల్ ఐ విల్ రైట్ ఇట్. 22,50,000 ఇంటూ 22,50,000 ఇంటూ 12%. ఎంత? 2,70,000 in both the alternatives, right? Next, తర్వాత on 10% debentures. ఎంత అమౌంట్ డిబెంచర్స్ అమౌంట్? 54 lakhs. హలో, ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 10%, 5,40,000. ప్రీవియస్ ఇంట్రెస్ట్ రాయకూడదు, అది 8 months ఇంట్రెస్ట్. మన ఎక్స్పెక్టెడ్ ఇంట్రెస్ట్ రేట్ 1 year ఇంట్రెస్ట్ రాయాలి కదా.
అర్థమవుతుందా? అది 8 months యాక్చువల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, నాకు కావాల్సిన 1 year యాక్చువల్ ఇంట్రెస్ట్, 1 year ఎక్స్పెక్టెడ్ ఇంట్రెస్ట్ 5,40,000. నెక్స్ట్ ఆన్, ఓకే ఇప్పుడు ఆన్ అడిషనల్ డెట్ కదా తీసుకోవాలి మనం. హలో, ఆన్ అడిషనల్ డెట్, అడిషనల్ డెట్ ప్లాన్ 1లో 30 lakhs, 30 lakhs ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అమ్మా? 13%. 30 lakhs ఇంటూ 13% అప్లై చేయి, 3,90,000. 2 ప్లాన్స్లోనూ 3,90,000 తీసుకోండి. ఓకే, ఓ సారీ రైట్. ఆన్ అడిషనల్ డెట్ ఓన్లీ ప్లాన్ 1, రైట్? అయితే ఇక్కడ సెకండ్ ప్లాన్లో నేను రావాల్సింది 15 lakhs అమౌంటే కదా, ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 11%. ఇంట్రెస్ట్ అమౌంట్ డిఫర్ అవుతుంది ఇక్కడ, ఎంత ఎంత 165,000. ఎస్, అడిషనల్ డెట్ మీద ఇంట్రెస్ట్ కూడా రాసేసాం. ఇప్పుడు మీరు ఇవన్నీ కలిపి ఈబీఐటీలో డిడక్ట్ చేసి ఈబీటీ చెప్పండి. 28 lakh, 30 lakh, 27,000. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? అప్పుడు ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ 70%గా అయ్యేది. అప్లై 70% ఆన్ ఈబీటీ. 19,61,400. ఇంకా 21,18,900. This is nothing but earnings available to equity shareholders. A. B. Number of equity shares. Existing ఉన్నాయి, additional ఉన్నాయి, ఏమంటారు? నంబర్ ఆఫ్ షేర్స్. యాజ్ ఇట్ ఈస్గా ప్లాన్ 1లో రాసేస్తున్నాను, ఓల్డ్ షేర్సే కంటిన్యూ అయిపోతాయి కదా. ఎన్ని షేర్స్? 6,30,000. మరి ప్లాన్ 2లో మాత్రం 6,30,000 ఎక్స్ట్రాగా ఎన్ని షేర్స్ యాడ్ చేస్తున్నాం? 75,000 యాడ్ చేయండి, 7,05,000. Now EPS is A by B. చెప్పాలి 3.1133. 113. Next 0.005. Now P ratio, I told you already for plan 1 it is 8.16. గుర్తుందా? 8.16 ప్లాన్ 1కి, మరి ప్లాన్ 2కి 9.6. క్యాలిక్యులేట్ చేయండి. మార్కెట్ వాల్యూ పర్ షేర్. C ఇంటూ డేగా, ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో ఎంత? 2040 or 4 rupees. ఓకే, నెక్స్ట్ 28.84. 8 అంటే 85 rupees తీసుకున్నా అప్రాక్సిమేట్. దట్స్ ఇట్. సింపుల్ సమ్ ఇది కదా. జస్ట్ మార్కెట్ వాల్యూ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఏ ఆప్షన్ బెటర్ అని అడిగాడా? చూడండి, అడిగాడా? సో యూ బెటర్ రైట్ ద కంక్లూజన్. యా, రైట్ ద కంక్లూజన్. ఆప్షన్ 2 ఈస్ బెటర్. మనం ప్లాన్ 2 అని రాసాం. ప్లాన్ 2 ఈస్ బెనిఫిషియల్ ఫర్ ది కంపెనీ. ప్లాన్ 2 ఈస్ బెనిఫిషియల్ ఫర్ ది కంపెనీ బికాస్ the market value per share is maximum. Because the market value per share is maximum. That's it.